ఇవాళ అంతేకాదు ఇవాళ గిరిజనులది ఎంత బాధ అంటే నేను మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 33 తండాల మా గిరిజన తల్లులకి తండ్రులకు దండం పెట్టి చెప్తున్నాను నేను. ఇవాళ మీ జిల్లాలని అనుకుంటా లాఠీ చార్జ్ చేసి దెబ్బలు కొట్టిండ్రు. దాని పేరు గుర్రంపోడు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మైదాన ప్రాంతాల్లో కాకుండా అడవిని నమ్ముకొని భూమిని నమ్ముకొని బతికే బిడ్డలు వాళ్ళు ఇంకా దేన్ని పోడు వ్యవసాయం చేసుకొని బతారు. తాతల కాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా భూములు సదును చేసుకొని దున్నుకొని బతారు. వాళ్ళు బోర్లు వేసుకున్నారు, బావులు తవ్వుకున్నారు, కరెంటు కనెక్షన్ తీసుకొని మంచిగా వాళ్ళు ఏదో బతుకుతూ ఉంటే ఎందుకో వాళ్ళని చూసి మరి కేసీఆర్కి ఎందుకు కడుపుమంట ఎందుకు కలమంటానో తెలియదు. కానీ ఫారెస్ట్ అని చెప్పి కొన్ని లక్షల ఎకరాల భూములు ఫారెస్ట్లో చెట్లు లేకుండా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఇవాళ గిరిజన భూములు ఏవైతున్నాయో వాటి మీద కన్నేసి మేము ఫారెస్ట్ డెవలప్ చేయాలని చెప్పి ట్రెంచులు కొడుతున్నప్పుడు మహిళలు, చిన్న పిల్ల తల్లులు, గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఫారెస్ట్ వల్ల బూట్ల మీద పడి కాళ్ళ మీద పడి వేడుకొని అయ్యా మమ్మల్ని వేధించకండి, మా బతికిదే, మేము కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కనికరం లేకుండా కన్నీళ్లు కూడా చూడకుండా మహిళలను చూడకుండా ఇనుప సంఖ్యలు వేసి జైల్లో పెట్టినటువంటి దుర్మార్గమైన స్థితి తెలంగాణలో ఉందా లేదా మీరు ఒకసారి చెప్పండి. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే శాసనసభలో ఈ పోడు వ్యవసాయాల మీద మనం చేస్తున్నటువంటి పని తప్పుపడుతున్నారు ప్రజలు. దయచేసి దీని మీద ఒక వ్యూ చెప్పాలంటే తానే అసెంబ్లీ ఏమని ప్రకటించండి, నేనే ఈ అసెంబ్లీ తర్వాత కుర్చేసుకొని ఖమ్మం ఫారెస్ట్ లో కూర్చుంటా, వరంగల్ ఫారెస్ట్ లో కూర్చుంటా, ఆదిలాబాద్ లో కూర్చుంటా, గిరిజన భూములన్నీ కూడా క్లియర్ చేసి వస్తా అని చెప్పిండు. కానీ ఇప్పటికి కూడా 2005లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ROFR పట్టాలు ఇవ్వాలని చెప్పి. ఇవాళ దానికి తూట్లు పొడిచి గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవి చెప్పుడపోతే ఉడవలు చాలా ఉన్నాయి. ఇవాళ ఏం చెప్తుండు మళ్ళా సేమ్ ఇప్పుడే ఇక్కడ బోధింటుంటే ఒక ఆయన చెప్తుండు, అన్న మళ్ళీ మీటర్లు వస్తాయి ఈ మీటర్లు వస్తాయని చెప్తుండే. అరే ఎంత అన్యాయం అంటే మమ్మల్ని అంటారు ఇంకెన్నిసార్లు చెప్తావు అన్న మీటర్ల గురించి అని చెప్పి నన్ను అంటారు. కానీ ఏం చేయమంటే మరి ప్రతిసారి చెప్పాల్సి వస్తారు. ఇవాళ మెదక్ జిల్లా దుబ్బాకలో ఎన్నికలైనప్పుడు మొత్తం ఫ్లెక్సీలు, మొత్తం హోర్డింగ్స్, కరెంటు పోలను కూడా వదిలిపెట్టకుండా, ఇండ్ల గోడలు వదిలిపెట్టకుండా అంతా రాసిండ్రు. మీకు కరెంటు మీటర్లు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి, కరెంటు మీటర్లు వద్దనుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అని రాస్తే అక్కడి ప్రజానికం ఈ కేసీఆర్ బుడుబుక్కల మాటలు మాట్లాడుతున్నాడు. ఈయన మాటలు నమ్మశక్యంగా లేవు. ఎన్నికల కోసమే మాట్లాడతాడు. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అని చెప్పి మాట్లాడుకొని అక్కడ కర్ర కాల్చి వాత పెట్టినా మళ్ళీ హుజురాబాద్ లో ఇది చేసి ఒక్క ఫ్లెక్సీ పెట్టుకోవడానికి మాకు జాగ ఇయ్యలే, ఒక్క ఓటింగ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించలే. మొత్తం కరెంటు మోటార్ల గురించి మాట్లాడు. ఏమైంది అక్కడ హుజురాబాద్ లో గెలిపించిందని. హుజురాబాద్ లో గెలిపించి సంవత్సరం అవుతుంది. మీరు ఇక్కడ మునుగోడు ప్రజలు పోయి ఒకరికి ఫోన్ చేయమని చెప్పండి. నాకు తెలిసి మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది ఒడ్డన కుటుంబాలు మా దగ్గర బావులు తవ్వి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలనే అక్కడ. మన ఏ ఊరి వరకు పడుతున్న వాళ్ళు అనే నేను పంగిడిపల్లిలో ఉన్నా, నేను హుజురాబాద్లో ఉన్నా, నేను బోర్లేయడం కోసం వచ్చినా అని చెప్పి అంటున్నారు. నేను ఈ మునుగోడు ప్రజానీకానికి చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా, నా హుజురాబాద్లో నాకు ఓట్లేసి గెలిపించింది మీకు తెలుసు. నా హుజురాబాద్లో ఒక్క మీటర్ పెట్టినా నేను ముక్కు నెలకు రాస్తా. సంవత్సర కాలం అవుతుంది. ఇలా అదే ఇలా పాడిందే పాడరా పాసపల్ల అది అనద్దు, ఆ మాట అనద్దు, ఎందుకంటే వాళ్ళు కోపడతారు కాబట్టి. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో కూడా ఏం చెప్పడానికి లేదు, నీ గొప్పతనం చెప్పడానికి ఇక్కడ లేదు కాబట్టి, నీ ముఖం చెల్లుతలేదు కాబట్టి, నీ ముఖం చెల్లక అబద్దాల ప్రచారాల మీద ఇవాళ గిరిజన రిజర్వేషన్ల మీద వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం, గిరిజన బంధుపేట వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం, దళిత బస్తీలలో దళిత బంధుపేట వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం. రేపు రైతులకు రైతు బంధు ఇస్తున్నా, రైతులకు మీటర్లు వస్తాయని చెప్పి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇంకొకటి ఉన్నది, గొర్రెల స్కీమ్ ఉన్నది. గొర్రెల స్కీమ్లో కూడా నాకు తెలిసి 41,750 రూపాయలు గొల్ల కుటుంబాల కుటుంబాలు మార్జిన్ మనీ కట్టాలి. కానీ నా హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినంటే మార్జిన్ మనీ గొల్ల కుటుంబాల కుటుంబాలు కట్టిన వాళ్ళు వదిలిపెట్టి కట్టని వాళ్ళకు వాళ్లే కట్టి మొత్తం లోన్ ఇచ్చారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గొల్ల కురుమల కుటుంబాలు కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి గొల్ల కురుమలకు వెంటనే 1,75,000 రూపాయల చొప్పున బ్రోకర్ల పాలు కాకుండా, నువ్వు గొర్రెలిచ్చి మళ్ళీ ఎత్తుకపోయే సిస్టమ్ కాకుండా ఇవాళ
వాళ్ళ అకౌంట్లో నేరుగా వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గొల్ల కురుమలకున్న 2వ విడత గొర్రెల పంపకం మీరు బ్రోకర్లను పెట్టి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టకుండా 1,75,000 రూపాయలని వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంతేకాదు ఇవాళ మిగతా అనేక వర్గాలని మా నేత కార్మికులకు అన్ని ఇస్తా అని చెప్పి కనీసం ఇప్పటికైనా వాళ్ళకు ఏ బకాయిలు అయితే ఉన్నాయో, బట్ట బకాయిలు కావచ్చు, నూనె బకాయిలు కావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, వాళ్ళకి ఏ బకాయిలు అవుతున్నాయో వెంటనే చెల్లించమని చెప్పి కోరుతున్నా. ఏది ఏమైనప్పుడు ఒకటి మాత్రం సత్యం, మునుగోడు ఎన్నికల సందర్భంలో ఏ ఫలితం వచ్చినా, ఒక రోడ్డు వేసినా, ఒక మోరీ కట్టినా, ఒక డబుల్ బెడ్రూమ్ కాగితం నీకు ఇచ్చినా, దళిత బంధు వచ్చినా, గిరిజన బంధు నీకు వచ్చినా, రిజర్వేషన్ అమలైనా అది రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా వల్ల వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా కొట్లాటలను మర్చిపోవద్దు. కొట్లాడితే ఇస్తారు తప్ప రాజీనామా లేకుండా సర్పంచులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మునుగోడు సర్పంచులారా, ఎంపీటీసీలారా, ఎన్నడైనా ఒక్కనాడనే మీ ఎంపీపీలకు ఒక 50 లక్షల రూపాయలు నిధి ఇచ్చిందా? జిల్లా పరిషత్ సభ్యులకి, జిల్లా పరిషత్ చైర్మన్ కి ఎన్నడైనా ఒక్కనాడైనా ఒక 2 కోట్లు 3 కోట్లు జిల్లా పరిషత్ నిధులు ఇచ్చిందా కేసీఆర్ గారు? సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం 15th ఫైనాన్స్ కమిషన్, అంతకుముందు 14th ఫైనాన్స్ కమిషన్ లో కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాజ్యాంగబద్ధంగా రావాలి. కాబట్టి ఆ నిధులతోటే కడితే ఇంత తడి చెత్త పొడి చెత్త షెడ్లు కట్టిండ్రు, కడితే ఇంత రైతు బంధు షెడ్లు కట్టిండ్రు, రైతు వేదిక షెడ్లు కట్టిండ్రు, గ్రామ పంచాయతీ షెడ్లు కట్టిండ్రు. ఎస్, కేంద్ర 15th ఫైనాన్స్ కమిషన్ లేకపోతే ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చిన డబ్బులతో కట్టింది తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ గారు తన సొంత డబ్బులు ఇచ్చి సర్పంచ్లకు అభివృద్ధి పనులు చేసిన పాపన పోలేదు. సుంకరుల కానీ అధ్వానం అనుకున్నారు. ఇవాళ మొత్తం తెలంగాణలో సర్పంచులంతా కూడా బై ఎలక్షన్ వచ్చినా కూడా అదృష్టవంతులు అయింది. వాళ్ళ బిల్లులు వచ్చినాయి, వాళ్ళకి ఇంత లాభం జరిగింది, వాళ్ళ అప్పులు తీరినాయి. కానీ ఎక్కడైతే బై ఎలక్షన్స్ లేవో అక్కడ సర్పంచులు పలకరించిన లేడు, సర్పంచులకు బిల్లులు ఇచ్చిన లేడు. సర్పంచులు పనిచేసి బిల్లులు రాకపోతే ఆత్మహత్య చేసుకునే సందర్భం కూడా ఉంది. ఇవాళ సర్పంచులారా, ఎంపీటీసీలారా, ఇవాళ మునుగోడులో మీకు వచ్చిన బిల్లులు ఎవరి ద్వారా వచ్చినాయి? మీకు రేపు వచ్చేటువంటి నిధులు ఎవరి ద్వారా వస్తాయి? మీ ఇళ్లకు మంత్రులు, మీ ఇళ్లకు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారు? అంతకుముందు పలకరించడం ఎందుకు పలకరిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మీ గౌరవం పెరగడానికి, మీ బిల్లులు రావడానికి, మీ గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకొని ఆ కారకులను మాత్రం గుండెలో పెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హెలికాప్టర్ గురించి అంటే ఒక మాట చెప్తాను. నేను ఒక మాట కేటీఆర్ గారిని సూటిగా అడుగుతున్నా. నేను సూటిగా అంటే దీని మీద సమాధానం చెప్పాలి, వాటికనే ఈ మురుగుడు కాదు, కొంతమంది పెట్టి మురిగించుడు కాదు. నేను అడుగుతున్నా, తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం, తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం. మా ఆర్థిక స్థితి ఏందో ఆనాడు కేసీఆర్ గారు ఏమని అంటే, ఆంధ్ర పాలకులంతా కూడా, ఆంధ్ర పార్టీలు అన్నీ కూడా మన దగ్గర అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు, ఆ డబ్బులన్నీ కూడా మన దగ్గర ఖర్చు పెడతారు, మీరు తీసుకునేందుకు తీసుకోండి బిడ్డ, వేసుకునేందుకు వేసుకోండి అంటే నాకు వేసుకోండి అని చెప్పారు. అట్లాంటి కేసీఆర్ గారు 8.5 సంవత్సరాల కాలంలోనే అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు. అంతకుముందు నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు 450 కోట్లు అని చెప్పి ప్రకటించాడు. ఇవాళ 860 కోట్లు, 870 కోట్లు బాజాప్తా నా పార్టీ నిధి ఉంది అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 8.5 సంవత్సరాల కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో 860-870 కోట్ల రూపాయలు పార్టీ నిధిని సమకూర్చుకున్న పార్టీ దేశంలో ఎక్కడైనా ఉందా? ఉంటే కేసీఆర్కి మాత్రమే ఉందా నువ్వు చెప్తున్నావు. అది గొప్ప పని చేసినట్టు చెప్తున్నావు. ఎట్లా వచ్చింది నీకు? ఎవడిస్తారు పైసలు? మరి మేము అడిగితే మాత్రం పారిపోతున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడ పోయి ఏమైనా సాయం చేస్తామంటే పారిపోతున్నాడు. మరి మీకు 870 కోట్ల రూపాయలు వైట్ మనీ నీ పార్టీ అకౌంట్కి ఎట్లా వచ్చినాయి? నంబర్ 1. నంబర్ 2, నేను అంటాడు మా హైదరాబాద్లో మా భూములన్నీ అమ్మి, మా భూములన్నీ కబ్జా పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని అక్రమంగా ఇవాళ ఒక ఏరోప్లేన్ కొంటాడట, ఏరోప్లేన్ కొంటాడట 100 కోట్లు పెట్టి ఏరోప్లేన్. దానికంటే 10 మంది అంటే 15 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చినట. వాళ్ళ సంగతి తెలిస్తే ఎవడిచ్చిండో, రేపు ఎక్కడి నుంచి వచ్చిండో ఎవడిచ్చిండో తెలుస్తుంది. 15 కోట్ల రూపాయలు చొప్పున 100 కోట్లు తినడం నడతాడు. సొమ్మెవరిది, సోకెవరిది? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నది మా పేదల బతుకులు బాగుపడడానికి, తెలంగాణ తెచ్చుకున్నది మా బిడ్డలకు నిరుద్యోగ సమస్య పోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది దుబాయ్ బతుకులు పోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది నువ్వు 100 కోట్ల రూపాయల పార్టీ నిధులు జమ చేసుకొని, 1000 కోట్ల రూపాయలు నల్ల డబ్బును జమ చేసుకొని ఇవాళ ఏరోప్లేన్ కొనుక్కొని నువ్వు గుజరాత్ తిరగమని, నువ్వు బొంబాయి తిరగమని ఇచ్చిందా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. కన్ని పైసలు కనుక ఉంటేనే ఒకటి అడుగుతున్నా,
ఇవాళ 3 నెలలుగా ఈ మా విద్యా వాలంటీర్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, జీతాలు లేవు వాళ్ళ. దసరా పండుగ ఎంత గొప్పదో మీకు తెలుసు, మీకు బతుకమ్మ పండుగ ఎంత గొప్పదో తెలుసు. ఇవాళ 3 నెలలుగా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ఇవాళ దసరా పండుగ చేసుకోవట్లేదు వాళ్ళు. మా వీఆర్ఏలు 70 రోజులే 46 మంది చచ్చిపోయిండు. వాళ్ళ శవాల మీద నువ్వు చేస్తావా ఇవి? నేను అడుగుతా ఉన్నా. ఇలా విద్యా వాలంటీర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఇలా మధ్యాహ్నం భోజనం వండే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర లేవు. కానీ నువ్వు మాత్రం హెలికాప్టర్ కొంటావు. మా రైతులు మునుగోడు రైతులు అని అడుగుతా ఉన్నా. 34 లక్షల మంది రైతులు ఈ దేశం మొత్తంలో ఎగవేతదారులుగా మిగిలిపోయిన మాట వాస్తవం కాదా? మొత్తం దేశంలో ఎగవేతకు పాల్పడ్డ రైతులు ఎవరంటే తెలంగాణ రైతులు. 3 ఏళ్లుగా బ్యాంకుల రుణాలు లేవు, డిఫాల్టర్ల కింద వచ్చిండ్రు. రుణమాఫీ లేకపోవడం వల్ల డిఫాల్టర్లు అయిండ్రు. వడ్లు అమ్ముకున్న పైసలు అటే పోతాయి, రైతు బంధు వచ్చిన పైసలు అటే పోతాయి. చివరికి పెన్షన్ డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో ఉంటే అవి కూడా అటే పోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఇది నిజం కాదా? ఎందుకు 3 సంవత్సరాలు ఎందుకు ఇస్తలేవు? ఇవాళ లిక్కర్ ఆదాయాన్ని ఫస్ట్ తొలి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 10,000-7,000 కోట్లు. ఇవాళ నిన్న పేపర్లు వచ్చింది, డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో తాగే సీసాల ద్వారా లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం 35,000 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఇంకా 3 నెలల్లో 10,000 కోట్లు వస్తాయి. అంటే బడ్జెట్లో 37,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి రాసుకొని ధరలు పెంచి కలెక్టర్లు దబాయించి ఎక్కువ బెల్ట్ చాలు పెట్టు, ఎక్కువ తాగిపి, ఎక్కువ సంపిపి, ఆడపిల్లల పుస్తకాలు తెంపినా పర్వాలేదు, తల్లిలేని పిల్లలుగా అనాథగా ఉన్నా పర్వాలేదు కానీ అని చెప్పి 45,000 కోట్ల రూపాయలు తాగిస్తున్నారు. మరి గింత మామూలే కదా, తెలంగాణ ప్రజలే కదా ఈ 45,000 కోట్ల రూపాయలకి చెల్లిస్తున్నది. మరి ఎందుకు రైతులకు రుణమాఫీ చేస్తలేవు? ఇవన్నీ చాలా ఉన్నాయి. తప్పకుండా మునుగోడు గడ్డ మీద ఊర్ల ప్రతి చావడి కాడ 3 బజార్ల కాడ ఇవాళ మాటల పరమైన యుద్ధం జరగాలి. నువ్వు పోలీసులను పెట్టి, నువ్వు మంత్రులను పెట్టి, నువ్వు ఇంకా చిల్లర వేషాలు వేసి హుజరాబాద్ లెక్క చేస్తా అనుకుంటున్నావు. హుజరాబాద్ లెక్క నడవదు ఇక్కడ. హుజరాబాద్ అంటున్నావు, ఆ రోజు ఇంకా కొంచెం లేరు. మా రాజగోపాల్ అప్పుడు ఎన్నుకున్నాడు, మా ముందుకు రాలే. ఇవాళ నేను ముందున్నా. వారి ఎన్నికల్లో ప్రథమ ఉంటే నేను వెనుక బాగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి అండగా ఇవాళ 100 మంది మేము ఉన్నాం. ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద మునుగోడు పేరు ఆత్మగౌరవం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు గెలవాలి. మునుగోడు ఆత్మగౌరవం మాత్రమే కాదు, తెలుగు పేరు ఆత్మగౌరవం గెలవాలని చెప్పేది భావిస్తున్నాం. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మునుగోడు గడ్డ మీద ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా అన్ని కులాలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా మీరందరూ కూడా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడాలని, రాజగోపాల్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కేసీఆర్ ఆంకార్డు బొందబెట్టాలని చెప్పి డిమాండ్ కోరుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.